యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మావయ్య గారు పోయే నాటికి శేఖర్ గారి వయసు ఎంత అత్తయ్య? 6 ఏళ్లుంటాయి. దోషం 6 ఏళ్ళు ఆగుతుందా? ఆ తర్వాత మాలిని కూడా పుట్టింది. వారు పోవటం తప్ప మరే నష్టం కష్టం ఈ కుటుంబంలో ఎవరికీ జరగలేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. అత్తయ్య, ఒకసారి శేఖర్ గారి జాతక చక్రం నాకు ఇస్తారా? ఎందుకమ్మా? ఏలినాటి శని అయినా 7, 14, 28 భవిష్యత్తు ఎలా ఉందో చూపిద్దాం. ఇంకా దోషపు ఛాయలుంటే పరిహారాలు చేయిద్దాం. ప్రయత్నం మానుకునే బదులు ఫలితం కోసం ఇంకో ప్రయత్నం తప్పు కాదు కదా అత్తయ్య. దీనికేదో అనుమానం వచ్చింది, అందుకే వివరాలు తెలుసుకుంటోంది, జాతకాలు అడుగుతోంది. ఇది ప్రయత్నం మొదలు పెడితే నా జాతకం తారుమారవుతుంది. తెస్తారా అత్తయ్య గారు? అలాగే, ఇప్పుడే తెచ్చిస్తానమ్మా. ఇదిగోమ్మా. దోషం అందులో కనపడకపోతే ప్రమాదం నాకు ముంచుకొస్తుంది. సరే అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. సరేనమ్మా. హలో కాంచన, బాగున్నావా? నేను బాగున్నాను వైష్ణవి, నువ్వెలా ఉన్నావు? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏం లేదు, నీకు ఆస్ట్రాలజీ పిచ్చుంది కదా, మంచి జ్యోతిషుడు ఎవరైనా ఉంటే కాస్త చెప్తావా? మల్లికార్జున్ శర్మ గారని ఒక ఆయన ఉన్నారు వైష్ణవి. జాతకం చూసి టోటల్ లైఫ్, భూత భవిష్యత్ వర్తమానం చెప్పేస్తారు. ఆయన నంబర్ ఇస్తావా? ఒక్క నిమిషం వైష్ణవి, నోట్ చేసుకో వైష్ణవి. 9050. చాలా థ్యాంక్స్ కాంచన. ఇట్స్ ఓకే వైష్ణవి, ఉంటాను. హలో, నమస్కారం సిద్ధాంతి గారు, నాకు తమరి అపాయింట్మెంట్ కావాలి. మా వారి జాతకం చూపించాలి. సరేనమ్మా, వారిని వారి జాతకాన్ని తీసుకుని రేపు ఉదయాన్నే వచ్చేయండమ్మా. అది వారు కాస్త బిజీగా ఉన్నారు. జాతకం తీసుకుని నేను రావచ్చా? అలాగేనమ్మా, రండి. చాలా థ్యాంక్స్ అండి, ఉంటాను. అలాగేనమ్మా. ఇది జెట్ స్పీడ్లో ఉంది. నెట్ వేసి ఆపకపోతే నా నెక్ మీదకే వచ్చేలా ఉంది. ఏది తెలియకూడదని అనుకున్నాను, అదే విషయం మీద ఆరా తీయటం మొదలుపెట్టింది. ఇది జాతకం సిద్ధాంతి ముందు పెడితే నా జాతకం తిరగబడుతుంది. ఇప్పుడెలా? ఎలా?
ఎస్, ఈ చక్రంతోనే వాడి బతుకు చక్రం రివర్స్ చేశాను. ఇప్పుడు దీన్నే ప్రయోగించి దాని ప్రయత్నానికి బ్రేకులు వేయాలి. సినిమా ఈ టైంలో నువ్వు? అది పిల్లలు తప్పు చేస్తే ఆ క్షణం తల్లి మందలిస్తుంది కానీ ప్రేమని చంపుకోలేదు కదా. అందుకే పిచ్చి పిల్ల నన్ను అపార్థం చేసుకుని అరిచి గోలు చేసింది. నచ్చ చెప్పి 4 మంచి మాటలు చెప్తామని వెళ్ళాను. తను బాధపడినా నువ్వు బాధపడినా నేను తట్టుకోలేనురా. బిడ్డలు క్షేమం కోరి ఏ తల్లైనా నాలాగే చేస్తుంది. అందుకే వెళ్ళాను. బుల్లెం వినిందా? తప్పేనని ఒప్పుకుందా సినిమా? తను అంత తేలిక మారే మనిషే అయితే, మాట వినే రకమే అయితే నీకు నాకు ఈ బాధలెందుకురా? మంచితనం అలుసైందిరా. మూర్ఖత్వం మంచిని తలకెక్కనివ్వదు. నేను ప్రతిమలాడి చెప్పబోతే తను కసురుకుంటోంది. కసుబుస్సులాడిందిరా. చీకొట్టి పొమ్మనిందిరా. సినిమా, అసలు నువ్వు బెట్టు వదిలి మెట్టు దిగి తన దగ్గరికి వెళ్ళడమైంది. తప్పు చేసింది తను. తనే వచ్చి తలని కాళ్ళ దగ్గర పెట్టాలి. నువ్వెళ్ళి మంచి చెప్పబోతే చీకొట్టిందా? ఇప్పుడే తన సంగతి ఏంటో నేను తేలుస్తాను. శేఖర్, వద్దురా. ఇప్పుడు నువ్వు వెళ్ళటం పద్ధతి కాదు. నేనే నిన్ను ఉసిగొల్పి పంపినట్టవుతుంది. చూడ్నాన్నా, అవతలి వాళ్ళు కోపం మీదున్నప్పుడు మనం కొంచెం ఓపిక పట్టాలి. నిదానంగా వాళ్ళకే ఆలోచించుకునే టైం ఇవ్వాలి. ఆవేశాలు తగ్గితేనే కాని తప్పనేది తెలిసిరాదురా. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం భార్యాభర్తలు గొడవ పడకూడదు. మీ మధ్య దూరం పెరిగితే ఆ బాధ
నాకు భారం అవుతుంది. ఇప్పుడు నువ్వు తనను అస్సలు పలకరించొద్దు. ఈ ప్రస్తావనే తేవద్దు. ఆ, వెళ్ళు వెళ్ళు నాన్నా. నమస్తే అమ్మా. నమస్కారం సిద్ధాంతి గారు. నేను గంగోత్రి రిసార్ట్స్ ఓనర్ రేఖాదేవిని మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. అర్జెంటుగా మా అబ్బాయి కోడలి జాతకం పరిశీలించాలి. రమ్మంటారా? ఇప్పుడు అమ్మా? అవునండి, చాలా అర్జెంట్. మీ గురించి ఎమ్మెల్యే గారు రాత్రే చెప్పారు. జాతకాలు చాలా బాగా చూస్తారని చెప్పారు. చెప్పింది చెప్పినట్టు అవుతుందని కూడా చెప్పారు. అమ్మా అది దయచేసి కుదరదు అనకండి, మేము వచ్చేస్తాం. సరే అమ్మా, రండి. సరే. బుల్లెమ్మా, నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడా? నేను ఒక అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడతాను. బుల్లెమ్మా, నేను నీతో మాట్లాడాలంటే అర్జెంటు పని వెళ్ళాలంటావింది. అర్జెంటు కాబట్టే అంటున్నానండి. అయినా నా మాట వినే టైం లేని పనేంది? అసలు నువ్వు యాడికి పోతుండావు? వివరాలన్నీ నేను వచ్చాక చెప్తాను. ఎక్కడికో కూడా నాకు చెప్పకూడదా? చెప్పకూడదైతే వచ్చాక చెప్తానని ఎందుకంటాను? ఓ, ఇప్పుడు చెప్పకూడనంత రహస్యమా? ప్లీజ్ శేఖర్ గారు, అపార్థం చేసుకోకండి, నన్ను వెళ్ళనివ్వండి. బులిమా, బులిమా, నీకెవరన్నా లెక్కలేదు? నిన్న చిన్నమ్మ లెక్క చేయలేదో? ఇప్పుడు నన్ను కూడా లెక్క చేయకుండా పోతున్నావు. చదువుకున్నానని టెంపరా, తెలివైందానని పొగరా. నాన్న శేఖర్, అంతే. అపోహల్లో బతికే వాళ్ళని దేవుడు కూడా మార్చలేడు. వాళ్ళు పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అనేవాళ్ళు అంతే. పంతం మొండితనం అస్సలు వదలరు. మామ్, ఏంటి అర్జెంట్గా రెడీ అయ్యి రమ్మన్నావు? ఎక్కడికి? వచ్చారా? పదండి వెళ్దాం. ఎక్కడికి అంటే వెళ్దాం పదా అంటున్నావు. అసలు ఎక్కడికి మామ్? సిద్ధాంతి గారి దగ్గరికి. మీ శోభనాలు ముహూర్తాలు కుదరట్లేదు కదా. ఏవైనా దోషం ఉందేమో తెలుసుకోవడానికి. సరే పద వెళ్దాం. పదండి. రే శేఖర్, అన్నయ్య, నువ్వు కూడా పద వెళ్దాం. నేనెందుకులే అన్నయ్య, మీరెళ్ళండి. రే రారా చెప్తాను, పద రా. పద. వైష్ణవి ఇక్కడుందేంటి? ఈవిడేంటి వీళ్ళని వెంటేసుకొచ్చింది? నేనొచ్చానని తెలిసే వచ్చిందా? అది ఒక అందుకు మంచిదేలే. నా నమ్మకం నిజమైతే ఈవిడ కుట్ర బయటపడుతుంది. ఇక్కడికి వస్తున్నట్టు చెప్తే బుల్లెమ్మ సొమ్మేం పోయింది. చేసే పని చేసి జాతకాలు చూపించుకోవడానికి వచ్చింది. నీ డౌట్ క్లియర్ అవుతుంది.
నీకందరి ముందు క్లీన్ చిట్ వస్తుంది. నువ్వింకా బ్యాడ్ అవుతావు. ఆట నువ్వు మొదలుపెట్టావు, ముగింపు నేనిస్తా. ఏమ్మా వైష్ణవి, ఇక్కడికొచ్చే విషయం చెప్తే అంతా కలిసొచ్చేవాళ్ళం కదా. మీరు రావాలనుకుంటున్నారని నాకు తెలియదు కదా అత్తయ్య గారు. అమ్మా, నేను ఎన్నో జాతకాలు చూశాను, కానీ ఇంత దురదృష్టకర జాతకం చూడడం ఇదే మొదటిసారి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవటం, తరువాత కుటుంబాన్ని వదిలి 14 సంవత్సరాలు దూరంగా బ్రతకాల్సి రావడం, అక్షర జాతకం పొందలేకపోవడం అంతా ఈ జాతక ప్రభావమేనమ్మా. జీవితకాలం దురదృష్టం ఇతన్ని వెంటాడుతూనే ఉంటుందమ్మా. అంటే తను శేఖర్ జాతకం చూపిస్తుందా? ఇప్పుడు శేఖర్ గారి జాతకం చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? నా జాతకం చూపించి ఈవిడ జీవితం గురించి నిర్ణయించుకుంటుందేమో. మరోసారి కాస్త పరీక్షగా చూడండి సిద్ధాంతి గారు. శాస్త్రజ్ఞానం ఉన్నవాడిని ఎన్నిసార్లు పరిశీలించినా, ప్రపంచంలో ఎవరికి చూపించినా ఈ విషయమే చెప్తారమ్మా. ఈ జాతక చక్రం నిజమైందేనా, లేక ఇందులో ఏదైనా రేఖాదేవి హస్తం ఉందా? సిద్ధాంతి గారు, ఆ చక్రాన్ని అలా ఉంచండి. మీతో మా వారు రావటం లేదు అన్నాను కదా, కానీ వారు వచ్చారు. మీరే మా వారి హస్తరేఖలు పరీక్షించగలరు. అలాగేనమ్మా. బాబు, మీరు ఇలా వచ్చి కూర్చోండి. నువ్వున్నాన్నా. ఏంటి, నువ్వేమన్నా మూలా నక్షత్రంలో పుట్టావా? మీరలా ఎందుకు అడుగుతున్నారు అత్తయ్య గారు? రా చెప్తాను, రా. ఆ, ఎందుకని అడుగుతున్నావా? ఎందుకంటే రహస్యంగా నువ్వీడి జాతకాన్ని తీసుకొచ్చావు కాబట్టి. నీ మొండితనం, మూర్ఖత్వం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎవరిని దుర్మార్గులుగా చిత్రీకరించాలనుకుంటున్నావు? నా మీద అనుమానంతో నింద వేశావు. అదే చాలక ఇప్పుడు జాతకం తెచ్చి కొత్త నాటకం మొదలు పెట్టావా? జాతకం చూసి స్పష్టంగా చెప్పాక చేతులు చూడండి, మూతులు చూడండి అని అంటున్నావేంటి? అసలు నీ ఉద్దేశమేంటి? ఏం ఆశించి ఎవరిని సాధించాలని ఇదంతా చేస్తున్నావు? ఇంకెవరినత్తయ్య, మిమ్మల్ని. అది ఏదనుకుంటే అదే చేస్తుంది. మొండిఘటం. తనే కరెక్ట్ అనే తత్వం తనది. వాళ్ళు వీళ్ళు అని చూడదు. ఎవరినైనా తన స్వార్థం కోసం బలి చేస్తుంది. మిథునా, మారండి అత్తయ్య గారు అని నాకు నీతులు చెప్పడం తెలుసు, కానీ నువ్వు మారవా? తన చెల్లెలే తన గురించి చెప్తుంది కదా మామ్. ఇలాంటి వాళ్ళు ఎలా మారుతారు చెప్పు? ఎవరు ఏమనుకున్నా నా ఆశ నాది. శేఖర్ గారు, ప్లీజ్ నా కోసం ఒక్కసారి రండి. సిద్ధాంతి గారికి చేయి చూపించండి ప్లీజ్. ఆయన గారు చెప్పిందంతా విన్న తర్వాత ఇంకా చేతులు చూపించమంటావేంటి బుల్లెమ్మా? పిచ్చి ప్రయత్నాలు చేసి నిన్ను నువ్వు బయట వేసుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు వైష్ణవి. నీ దృష్టిలో నేను కైకేయిలా కనిపించినా ఈ రాముడి మీద ప్రేమ ఉన్నదాన్ని. నా మీద అనుమానం పెంచుకొని
నువ్వు నవ్వుల పాలు కావద్దు. నీ జీవితం పాడు చేసుకోవద్దు. అర్థం చేసుకో. స్వార్థం అత్తయ్య. అర్థం చేసుకోలేదు, వదిలేయండి. నా మీద కోపంతో నువ్వు చేసే పనులు నా మనసుని ఎంత కలిచివేస్తున్నాయో తెలుసా? లేనిపోని అనుమానాలతో అపార్థం చేసుకుంటున్నావేమో బుల్లెమ్మా. సినిమా మన ఇంటికి పోదాం పద. రానయ్య పద. ఆ విషపు నవ్వు వెనకాలే నీ విషమేంటో అర్థమైంది రేఖాదేవి. నువ్వు వాళ్ళని ఎలా మలుచుకున్నా నీ దుర్మార్గానికి ఎవ్వర్నీ బలి కానివ్వను. నీ ద్రోహాన్ని, నీ దుర్మార్గాన్ని నిరూపించి తీరుతాను. నువ్వు గెలిచావు అనుకుంటున్నావు, కానీ మోసాన్ని మోసంతోనే గెలవాలని నాకు అర్థమయ్యేలా చేశావు. థ్యాంక్ యూ సో మచ్.